నందవరం గ్రామం ఎలక్షన్లు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మన గ్రామానికి రావడం జరిగింది. నందవరం గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు మేము ఓటు వేయమని అడుగుతూ ప్రజలందరినీ కలుస్తూ ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి, కాట్సాని రామిరెడ్డి గారి పరిపాలన చూసి, ప్రజలకిచ్చే పథకాలను చూసి ఇంతకంటే మనకు చేసేవారు ఎవరు లేరు, మనకి ఈ ప్రభుత్వమే బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాను గుర్తు మీద ఖచ్చితంగా ఓటు వేస్తాము, ఇక్కడ రామిరెడ్డి అన్నను గెలిపిస్తాము, అక్కడ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. టీడీపీ వాళ్ళు చేసింది ఏమీ లేదు, చెప్పింది మాత్రమే చెప్తారు, చేసింది ఏమీ లేదు, వేసేది ఓటు ఫ్యాను గుర్తుకే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఏ గ్రామంలో కూడా ఎక్కడే కానీ చిన్న గలాట కానీ చిన్న ఇన్సిడెంట్ కానీ జరగట్లేదు. కాట్సాని రామిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ పథకాలు అందజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీస్తూ రామిరెడ్డి గారు ప్రతి గ్రామము తిరుగుతూ గ్రామానికి ఏమి కావాలి, ప్రజలకు ఏమి కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పలకరిస్తూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఖచ్చితంగా కాట్సాని రామిరెడ్డి గారికి ఓటు వేయించి ఖచ్చితంగా అధిక మెజారిటీతో బనగానపల్లె నియోజకవర్గం తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మాకు కుటుంబం అనేది ఉంది అంటే కేవలం కాట్సాని రామిరెడ్డికి ప్రజల అండదండలే, ప్రజలే తన కుటుంబము, తనను ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలిపించి చూపిస్తారని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.